వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 24వ రోజు పారాయణం. 9వ అధ్యాయము. సూత మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. మంగళకరమైన విషయములను లోక కళ్యాణము కొరకు వేదధర్ముడు తన శిష్యునిపై గల అపార ప్రేమతో కూడిన కరుణను వర్షింపచేయుచు చెప్పుచుండెను. శిష్యుడైన దీపకుడు భక్తి శ్రద్ధలతో కూడి ఉండి వినయముతో గురుబోధలను ఆలకించుచు తనివి తీరక ఇట్లు వినమ్రుడై ప్రశ్నించెను. గురుదేవుని పాదపద్మములే నాకు రక్ష, తమరు అనుగ్రహించు బోధనలే నాకు మార్గదర్శనము చేసి జీవితమును సార్థకమునరించుగాక. గురుదేవా, క్షీరసాగరమును మధించి అమృతమును పొందిన దేవతలు అమృతులైనారు. కానీ వారిలోని కామక్రోధములను శత్రువులపై విజయమును పొందినట్లు పురాణములందు కానరాదు. శ్రీ దత్త కథామృతము తనివితీర గ్రోలుట ద్వారా మానవులు తమలోని శత్రువులపై విజయమును పొందుట తథ్యమని నాకు తోచుచున్నది. కావున దయతో నాకు ఏకవీర స్వరూప స్వభావమును వివరముగా తెలుసుకొనవలెనని కోరిక తీర్చుటకు మీరే సమర్థులని ప్రణమిల్లెను. సర్వజ్ఞుడైన గురువు లభించినప్పుడు ఆ మహాత్ముని సేవించి పరిప్రశ్న చేసి తత్వజ్ఞానమును తెలుసుకొనని వాడు మూర్ఖుడందురు. తమరు సర్వజ్ఞులని నా కోరిక నెరవేర్చగలరని విశ్వసించి ప్రార్థించుచున్నాను అని మ్రొక్కెను. అప్పుడు వేదధర్ముడు ప్రసన్నుడై, దీపక, నీవు పలికినది సత్యమే. గురువెంత సర్వజ్ఞుడైనను తత్వ ప్రబోధమును విను అర్హత కలిగిన శిష్యుడు గ్రహించుకున్న విషయమును తరువాత తరముల వారికి అందజేయు సామర్థ్యము గల శిష్యుడు జిజ్ఞాసుడై ప్రశ్నించినప్పుడే కొన్ని నిగూఢ విషయములను చెప్పవలెను. అట్లు కాని ఎడల చెప్పరాదను నిబంధనము కలదు. ఇప్పుడు నీవు అర్హుడవు, కోరి ప్రశ్నించితివి, కావున వివరించెదను వినుము అని ఇట్లు చెప్పసాగెను. దీపక, పూర్వం ఒకసారి దత్తదేవుడు ఏమీ ఎరుగనట్లు దోసిలియొగ్గి భార్గవరామునితో, ఓ రామా, నీవు నిజముగా 3 లోకముల నేలు ప్రభుడవు. నీవు కాక సర్వజ్ఞుడెవ్వరునూ లేరు. నీకు సాక్షాత్తు శంకరుడే గురువు ఆయన కదా. రేణుకాదేవిని తల్లిగా ఎంచుకొని ఆమె గర్భమందు జన్మించితివి. ఆమెకై నీవెంతో ఘనకార్యములను ఆచరించితివి. ఆమె యొక్క సంపూర్ణ మహిమయు తేజస్సు ఓజస్సులను వివరించి చెప్పుటకు తగిన వారెవ్వరున్నారు? ఆ తల్లికి కుమారునిగా జన్మించిన కారణముగా నీకివే మా వందనములు. ఆమె యొక్క చరిత్రను నీ నుండి వినగోరుచున్నానని అడిగెను. పరశురాముడు, ఓ దత్తదేవ, ఆమె నా తల్లి. తల్లి పట్ల తనయుని బాధ్యతను నిర్వర్తించుటే గాని ఆమె స్థూల సూక్ష్మ మహిమాన్విత రూపమును గురించి నేనేమి చెప్పగలను? ఏకవీర మహిమను వివరించగలనని చెప్పవాడు నీకంటే వేరెవ్వరూ లేరు అని నా విశ్వాసము. నీవే చెప్పుము, నా తృప్తి తీరా విందునని సమాధానించగా దత్తదేవుడు, సరి నేనెరిగినంత మేరకు చెప్పెదను వినుమని ఇట్లు చెప్పసాగను. ఓ రామా, రేణుక మహిమ చేతనే ఈ జగత్తు సృష్టి స్థితిలయములను కలిగి వర్తించుచున్నది. ఆ మాత యొక్క గర్భమందే అనంతమైన భువనభాండమంతయు నిండి ఉన్నది. అనగా వనములు, సముద్రములు, నదులు, కొండలు, భూలోక భువర్లోక స్వర్లోకములు, అందుండు దివ్యభోగములు ఆమె యొక్క స్థూల సూక్ష్మరూప మహిమయేనని తెలియబడుచున్నది. ఊర్ధ్వలోకములు, పాతాళాది అధోలోకములు, మహాకూర్మ వాసుకి, శేషుడు మొదలగు శాసకులను, ఆయా లోకములనందరి ప్రజలును రేణుకామాత యొక్క స్థూల రూప మహిమయే. అంతేకాక ఇంద్రియ గోచరములైన పదార్థములు, మనసు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచమహాభూతములు, వాని తన్మాత్రలు, మహామహిమగల అహంకారము కూడా మన జనని యొక్క స్థూల రూప మహిమయే. ఇక ఆ తల్లి యొక్క సూక్ష్మరూపమును చెప్పెదను వినుము. ఈ కంటికి కనిపించునట్టి జగత్తునంతటను వ్యాపించి సూక్ష్మరూపమున ఉన్నది. అది చిన్మయము, నిస్సీమము, బ్రహ్మస్వరూపము అయినందున భూమమని పిలువబడుచున్నది. ఓ రామ, నీ తల్లి అయిన రేణుక నీకును నాకును సమస్త లోకాలకును తల్లియే. ఆమె అరూప,
కానీ శక్తి రూపంగా వ్యక్తీకరించుకొని సకల కార్యములు తానే నిర్వహించుచున్నది. ఆమె నిర్గుణ రూపమును ఆరాధించు వారికి ఆత్మజ్ఞానము చేత ఆత్మయందే దర్శనమిచ్చుచున్నది. ఈ మాతృకా శక్తి పూసలయందు దారము వలె సకల ప్రపంచమునకు ఆధారమై ఉన్నది. దానికే శక్తి అని పేరు. ఇది సర్వ ఉపాధులందు నిండి ఉండి సత్యమను పేరున ఏకైక శక్తిగా వెలుగొందుచున్నది. ఇట్లు దత్తదేవుడు వినిపించుచున్న విషయమును మానసికంగా దర్శించుచు సమాధిస్థితుడయ్యను. ఇది కాక దీపక, ఒకానొకప్పుడు మునీశ్వరులు కుమారస్వామిని ప్రార్థించి మాతృతీర్థము గురించి రేణుకా మహాత్మ్యం గురించి తెలుపమని కోరిరి. కుమారస్వామి వారికిట్లు చెప్పెను. రేణుకాదేవి సమస్త జగత్తుకును మాత. పరశురాముని కుమారునిగా పొందుట కొరకు ఆమె జమదగ్ని భార్యగా అవతరించినది. ఆమె నివసించిన స్థలము మాతృనివాసమనియు మాతృతీర్థరాజమనియు సహ్యపర్వత సానువులందున్నది. అచ్చటనే పరశురాముడు రేణుకా యజ్ఞం ఆచరించెను. ఆ యజ్ఞమునకు ఆచార్యుడు దత్తుడు, బ్రహ్మస్థానమున బ్రహ్మదేవుడు, సకల మునులు అధ్వరము నిర్వహించిరి. దత్తస్వామి ధ్యాన ప్రభావము చేత పాలకడలి నుండి పాలు, పెరుగు, నెయ్యి తెప్పించెను. అమలక వృక్షమును ప్రార్థించి మధువును తెప్పించెను. సమస్త నదుల నుండి శుద్ధోదకమును తెప్పించెను. తొలుత రేణుకామాతకు పంచామృతముతోనూ తదుపరి శుద్ధోదకముతోనూ అపూర్వమైన వైభవంగా అభిషేకమును చేయించెను. అట్లు జరిపించిన తదుపరి ధ్యానస్థుడై అందరూ చూచుచుండగానే అదృశ్యమయ్యెను. అందరూ ఆశ్చర్యముతో అచటివారు దత్తస్వామి చర్యల గురించి ఒకరితో ఒకరు చర్చించుకొనుచుండిరి. రేణుకామాతని ధ్యానించుచు ఆ తల్లి అందే లీనమై ఉండవచ్చునని కొందరు అనగా, మరికొందరు ఆ తల్లి యొక్క తేజస్సుతో ఆ దత్తదేవుని కప్పివేచినదేమో అనిరి. దత్తుడు అదృశ్యంగా ఉండి మన మనోభావములను తెలుసుకొనగోరిన ఇట్లు మాయ దయచేసి ఉండవచ్చునని సిద్ధులు అనిరి. విద్యాధరులు మనము ఇట్లు భావించుచుండగానే ఆ దత్తస్వామి తన ప్రియురాలితో మధుపానము చేస్తూ దర్శనమిచ్చునేమో అనిరి. ఆ ముని మీరనుకున్నట్లు ఎక్కడికి పోక ఇక్కడే అదృశ్యంగా ఉంటాడు అని చారణలు, యక్షులు, విహంగులు భావించుచుండిరి. ఈ మాటలు అంటూ ఉండగానే దత్తస్వామి అక్కడ ప్రత్యక్షమాయెను. అప్పుడు ఆ దేవగణం అందరూ నమస్కరించి, క్షణములో మాకు కనిపించకుండా ఎక్కడికి పోయినావు స్వామి అని ప్రశ్నించిరి. ఇది శ్రీ దత్త కథా సుధారణం. దత్త భాగవతం 24వ రోజు పారాయణము సంపూర్ణం.